బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము నిన్న జ్యోతి ప్రకాష్ భాయ్, అనంత్ భాయ్ మధ్య పోడ్కాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ల రూపంలో ఆత్మ యొక్క గుహ్య రహస్యం గురించి ఫస్ట్ పార్ట్ విన్నాము. అక్కడ ఆత్మ యొక్క విషయము, ఆత్మ మనసు బుద్ధి సంస్కారంతో పనిచేస్తూ ఉంటుంది. మనసు నిరంతరం ఆత్మశక్తిని పీల్చేస్తూ ఉంటుంది. మరి బుద్ధి పాత్ర ఏంటి అని అడిగితే, బుద్ధి అంటే చైతన్యమైనటువంటి బుద్ధి, జడ బుద్ధి రెండు రకాలుగా ఉన్నాయి. ఆత్మశక్తి ఏ దిశలో వెళ్ళాలో నిర్ణయించేది బుద్ధి. జడ బుద్ధి కనుక ఉంటే కేవలం ఇది సృష్టి యొక్క భోగాలు, పేరు ప్రఖ్యాతులు, స్థూలమైన సుఖాల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మనసు బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఆత్మశక్తిని జడతత్వంలోకి నెట్టేసి వృధా చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనసు ఆత్మను ప్రకృతి వైపుకు లాగుతుంది. అదే గనక చైతన్య బుద్ధి గనక ఉంటే అది కేవలం పరమాత్మ చింతన, ఉన్నత లోకాల ఆలోచనలు అనేవి ఉంటూ ఉంటాయి. మనస్సు అంతర్ముఖిగా లోపలికి చూడటం జరుగుతూ ఉంది. అప్పుడు ఆత్మ శక్తి నిల్వ చేయబడుతూ ఉంటుంది. ఆత్మ యొక్క శక్తి అంటే ఏంటి, ఎలా పెరుగుతుంది అంటే మనస్సు ఆత్మలో లీనమైపోతుంది. అందుకే పరమాత్మను తెలుసుకోవటం చాలా అవసరము అంటూ ఉన్నారు. అయితే జ్యోతి ప్రకాష్ భాయ్ ఇంకా చెప్తున్నారు, పరమాత్మ గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. మనం పరమాత్మ గురించి ఆలోచించేటప్పుడే ఆత్మలో శక్తి పెరుగుతుంది. అదే భౌతిక సృష్టి గురించి ఆలోచిస్తే మన యొక్క శక్తి వృధా అవుతూ ఉంటుంది. ప్రస్తుతం భూమి పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 99% ప్రజలు ఆత్మ కాదు, వారు మనసే వారిని నియంత్రిస్తూ ఉంది. ఎంతటి పెద్ద సాధకుడైనా సరే ఇక్కడి వాతావరణం అంత తమో ప్రధానంగా కలుషితంగా ఉన్న కారణం వల్ల వారి యొక్క ఆత్మలో కూడా శక్తి లేకపోవటం వల్ల, పరమాత్మ గురించి తెలుసుకోలేకపోవటం వల్ల వాళ్ళు యోగము కనెక్షను కుదరటం లేదు. మనసు ఆటోమేటిక్గా ఆత్మను తమో ప్రధానం వైపుకు లాగేస్తూ ఉంటుంది. మనం మనసుని ఉపయోగించడమే ప్రాక్టీస్ చేశాం, కానీ ఆత్మను తెలుసుకోవటానికి, దాన్ని జాగృతం చేయడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు. ఆత్మలో అనంతమైన శక్తి ఉంది మరి అని చెప్తూ ఉన్నారు. అనంతభాయ్ అడుగుతున్నారు, ఆత్మను జాగృతం చేయటానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. మనం ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు మనసు కంటే పైన ఆత్మ ఉందని అర్థమవుతుంది. మన చైతన్యము, కాన్షియస్నెస్ మరియు బుద్ధి పూర్తిగా ఆత్మలోనే స్థిరపడినప్పుడు, ఆత్మ స్థితమైనప్పుడు మనసు మెల్లమెల్లగా తేలికపడుతుంది, నియంత్రణలోకి వస్తుంది. చాలామందికి ఆత్మ జ్ఞానం లేదా బ్రహ్మ జ్ఞానంపై ఆసక్తి లేదు, ఉదాసీనంగా కూడా ఉన్నారు. అందుకే వారు కేవలం మనస్సు, శరీరాన్ని సంతోష పెట్టడం కోసం, భౌతిక సుఖాలను పొందటం కోసమే రోజంతా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. గీతలో కూడా ఇదే చెప్పారు. బుద్ధి మరియు మనస్సు తమో ప్రధానంగా మారినప్పుడు ఆ బుద్ధి ఆత్మ జ్ఞానాన్ని అందుకోలేదు. ప్రస్తుతం ఎందరో ఆధ్యాత్మిక గురువులు మనసుని నియంత్రించడానికి మంత్రం జపం, నామం జపం, శ్వాస పైన ధ్యాస, మాల జపం వంటి ఎన్నో పద్ధతుల్ని చెప్తూ ఉంటారు. కానీ ఎవరి మనస్సు పూర్తిగా నియంత్రణలో లేదు అని అంటూ ఉన్నారు అనంత్ భాయ్. దీనికి జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్తున్నారు, కరెక్టే మీరు చెప్పింది. ఆత్మజ్ఞానం మరియు పరమాత్మ చింతన లేకుండా అది సాధ్యం కాదు. అసలు పరమాత్మ ఎవరు? మన శాస్త్రాల్లో కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ముందుగా పరమాత్మ యొక్క సరైన చిరునామా, అడ్రస్ అనేది తెలుసుకోవాలి. పరమాత్మ అడ్రస్ తెలియకుండా ఆత్మకు శక్తి లభించదు. ఆత్మలో శక్తి లేనంత వరకు మనసు కంట్రోల్ కాదు. మీరు కోట్ల సార్లు నామ జపం చేసినా ఏమీ లాభం ఉండదు అని అంటూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. అనంత్ భాయ్ అంటున్నారు, నిజంగా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. మనసును దాటి ఆత్మ వైపు వెళ్ళాలంటే ఆత్మ చింతన చెయ్యాలి. నేను చేసే ఈ కర్మ ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుందా?
ముక్తిని ఇస్తుందా లేక బంధనాల్లోకి పడేస్తుందా అని ఆలోచించాలి. అప్పుడే మనం ముందుకు సాగగలం. ప్రశ్న మళ్ళా, మనసు మరియు ఆత్మలో అసలైన యజమాని ఎవరు? మనసా, ఆత్మ? దీనికి సమాధానం, ఆత్మ మనసును నడిపిస్తుందా లేక మనసే ఆత్మని లాగుతూ ఉందా? జ్యోతి ప్రకాష్ భాయ్ అంటూ ఉన్నారు, ఒక జ్ఞాని ఆత్మయే యజమాని అని, ఆత్మ పరమాత్మ యొక్క అంశ అని ప్రాక్టికల్గా అనుభూతి చెంది పూర్తి నిశ్చయ బుద్ధితోటి పరమాత్మతో యోగం కనెక్షన్ కుదుర్చుకున్నప్పుడు మాత్రమే ఆత్మయే యజమాని అనే సత్యం అర్థమవుతుంది. అంతవరకు మనస్సు అతడిని తిప్పుతూనే ఉంటుంది. మంత్ర జపాలు చేసిన కొద్దిసేపు మాత్రమే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. దీనికి అనంతభాయ్ అంటున్నారు, మనసు ద్వారా పొందే ప్రతిదీ తాత్కాలికమే, ఆత్మ శాశ్వతమైనది. అనంతకాలం పాటు నిజమైన సుఖాన్ని అనుభవించాలి అంటే మనసుని అర్థం చేసుకోవాలి. లేదంటే ఈ మృత్యులోకంలో మనసు మనల్ని భ్రమింప చేస్తూనే ఉంటుంది. కాబట్టి అసలైన యజమాని ఆత్మయే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి జ్ఞానం మరియు అజ్ఞానాన్ని బట్టి వారి వారి స్థితి ఆధారపడి ఉంటుంది. ఎవరు ఎవరిని నడిపిస్తున్నారో వారి యొక్క ఆత్మశక్తిని బట్టి మారుతుంది అంటూ ఉన్నారు. మళ్ళీ ప్రశ్న వేస్తున్నారు, ప్రతి ఆత్మ యొక్క శక్తి, సామర్థ్యం మరి కళలు వేరువేరుగా ఉంటాయా అని అడుగుతూ ఉన్నారు అనంతభాయ్. జ్యోతి ప్రకాష్ భాయ్ అంటున్నారు, అవును, ఆత్మల సృష్టి విభిన్న స్థాయిలో స్టేజెస్లో జరిగింది. కాబట్టి ప్రతి ఆత్మ యొక్క శక్తి, సామర్థ్యం, అవగాహన వేరువేరుగా ఉంటాయి. ఆత్మ ఏ పరమాత్మ సంకల్పం నుండి సృష్టించబడిందో ఆ రచయిత యొక్క మూల సంస్కారాలనే ఆ ఆత్మ కలిగి ఉంటుంది. సృష్టికర్త అంటే ఏ పరమాత్మ రచనో అంటే మీకు డౌట్ వస్తుంది కదా, ఇదేంటి అందరూ పరమాత్మ రచనే కదా, ఏ పరమాత్మ రచన ఏ ఆత్మని ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారు. ఇది చాలా గుహ్యమైన సూక్ష్మమైన రహస్యం. అంటే ఆత్మల యొక్క క్వాలిటీ కేటగిరీ ఉన్నాయని తెలిసినప్పుడే ఒక్కొక్క కేటగిరీ ఆత్మలను ఒక్కొక్క పరమాత్మ రచన చేశారు అని మీరు అర్థం చేసుకుంటారు. ఆ ఆత్మ యొక్క క్వాలిటీ, జ్ఞానము, గుణాలు కూడా అంత ఉన్నతంగా ఉంటాయి. మనం ఈ భూమి పైన రావటం అంటే అత్యంత క్రింద స్థాయిలోని లోయర్ డైమెన్షన్లోకి రావటమే. ప్రతి ఆత్మ ఒక ప్రత్యేకమైన కారణం కోసమే ఇక్కడికి వస్తుంది. ఒకరితో ఒకరు పోలిక అనేది ఉండదు అని అంటూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. ఆనంద్ అడుగుతున్నారు, బాపూజీ ఫర్ ది బిగినర్స్ అనే దాంట్లో ఉన్నతమైన ఆత్మలు మెల్లమెల్లగా ఎలా తగ్గిపోతూ ఉంటుంది, వారికి పవర్ లాస్ ఎలా అవుతుంది అని కూడా చెప్పారు. 16 కళలు, 24 కళలు మరియు 100 కళలు అనేది కేవలం సింబాలిక్ లేక చైతన్యము యొక్క నిజమైన సామర్థ్యమా అని అంటూ ఉన్నారు. దీనికి అన్నయ్య గారు సమాధానము, ఇది బాపూజీ జ్ఞానంలో చాలా స్పష్టంగా ఉంది అని జ్యోతి ప్రకాష్ భాయ్ అంటున్నారు. ఇవి ప్రతీకలు కావు, చైతన్యం యొక్క నిజమైన సామర్థ్యాలు. 16 కళలు ఒక యూనివర్స్, బ్రహ్మాండం యొక్క సృష్టికర్త, యజమాని. 24 కళలు అంటే గ్రేట్ యూనివర్స్ యొక్క యజమాని. 100 కళలు అంటే మల్టీవర్స్ యొక్క యజమాని. ఈ విషయాలు ఏ వేద శాస్త్రాల్లో కానీ ఆధునిక సైన్స్లో కానీ లేవు. ప్రస్తుతం నాసా వాళ్ళు పరిశోధనల ప్రకారం మనకు తెలిసిన విజువల్ యూనివర్సు అంటే కనిపించే విశ్వములోనే 800 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. కానీ బాపూజీ విజువల్ యూనివర్స్ కనిపించని విశ్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. విజువల్ విశ్వము 156 బిలియన్ కాంతి సంవత్సరాలు అనగా లైట్ ఇయర్స్ పరిధిలోనే ఇన్ని గెలాక్సీలు ఉంటే 16 కళల పరిధిలో మనము ఊహించలేము. 24 లేక 100 కళల మాట అంటే అసలు ఓకే అందదు. ఒక గెలాక్సీలోనే 100 బిలియన్ల సౌర కుటుంబాలు ఉన్నాయి. బాపూజీ రాసిన లైఫ్ ఇన్ మల్టీవర్స్
పుస్తకంలో G1 నుండి G17 గ్రేట్ యూనివర్స్ వరకు ఉన్న అనంతమైన శక్తుల గురించి వివరించారు. ఈ భూమిపై ఉన్న శాస్త్రవేత్తలు ఒక కళ ఉన్నటువంటి శివుడు శక్తినే అంచనా వేయలేకపోతూ ఉన్నారు. ఉదాహరణకి మనము ప్రయోగించిన వయాజర్ నౌక ఇప్పటి వరకు మన సౌర కుటుంబం సరిహద్దులను దాటి ఒక బ్రహ్మాండం సగం దూరం కూడా వెళ్ళలేకపోయింది. కాబట్టి సైన్స్ సాధనాలు ఎంతవరకు వెళతాయో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఈ స్థూల జగత్తులో కూర్చొని ఆ శక్తులను అంచనా వేయటం అసాధ్యం అని అంటూ ఉన్నారు. అనంతభాయ్ అడుగుతున్నారు, ఉదాహరణకి చెప్తాను. గుజరాత్ సముద్రం ఒడ్డున ఎన్నైతే ఇసుక రేణువులు ఉన్నాయో 1200 కిలోమీటర్ల వరకు ఆ తీరంలో ప్రతి ఒక్క ఇసుక రేణువు ఒక బ్రహ్మాండము అనుకుందాం. మరి ఎన్ని ఉండొచ్చు? భారతదేశం లేక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సముద్రాల్లోని ఇసుక రేణువులు ఒకే రేణువులే వెతకడం అంటే అసాధ్యమే కదా. ఈ అనంతమైన సృష్టి మన భూమిని వెతకడం అంత అసాధ్యం. అనంతమైన సృష్టిలో ఈ భూమి ఎంత, ఈ యొక్క బ్రహ్మాండంలో ఎంత ఊహ కూడా అందనిది. ఈ సృష్టి అనంతమైన పెద్దది అని అంటూ ఉన్నారు. అచ్చా, జ్యోతిప్రకాష్ అంటే అవును బాపూజీ 2 వీడియోలు ఉన్నాయి. క్రియేషన్ ఆఫ్ యూనివర్స్, క్రియేషన్ ఆఫ్ మల్టీవర్సు. వీటిని ఎలాగో మీరు చదవండి, వినండి. అప్పుడు 0 కళ నుండి 16 కళల వరకు బాపూజీ వివరించింది. ప్రస్తుతం మనం ఉన్నది 0 కళలో, యూనివర్స్లో. దీని వ్యాసం డయామీటర్ 2600 బిలియన్ లైట్ ఇయర్స్ కాగా సైన్స్ కేవలం 156 బిలియన్ కాంతి సంవత్సరాల దూరాన్ని మాత్రమే ఫోటో తీయగలిగింది. ఒక్క 156 ఎక్కడ, 2600 బిలియన్ కాంతి సంవత్సరాలు ఎక్కడ? వాళ్ళ ఫోటో రాదు. అంటే మన సైన్స్ సాధనాలు వీటన్నిటినీ గుర్తించలేదు. 0 కళలు యూనివర్సు పరిమాణమే అంత ఉంటే ఇక 16 కళల యూనివర్సు పరిమాణం ఎంత ఉంటుంది మనం ఊహించలేం. 100 కళల మల్టీవర్సు గురించి ఆలోచించటం మన వల్ల కాదు. బాపూజీ విషయాలని చెప్పడం వెనక ఒకే ఒక ఉద్దేశం ఉంది. మనం భూమిపై ఒక చిన్న రేణువు కంటే తక్కువ ఉన్న లోకంలో ఉంటూ పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, అహంకారాలు అంటూ ఎంతో విర్రవీగుతూ కొట్టుకుంటూ ఉన్నాం. అర్థం చేసుకోవాలని చూడండి అని అంటూ ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో ఇక ఆత్మ చైతన్యం ఏంటి, ఎలా, ఏ స్థాయికి ఎవరు వెళ్ళగలరు, ఎంతవరకు దీన్ని పొందటం జరుగుతుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్. పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానము మీకు అందుతూ ఉంటుంది. మీరు ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళితే దాంట్లో అనంత్ భాయ్ వీడియోల్లో ప్లేలిస్ట్లో జ్యోతిప్రకాష్ భాయ్ క్లాసులు కూడా, పోడ్కాస్ట్లు కూడా ఉంటూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.